రామకోటి రాసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి? రామకోటి యజ్ఞం అంటే నిరంతరం రామనాస్మరించడం. దాని నియమాలు ఏముంటాయి? స్పష్టంగా ఫస్ట్ నియమాలు ఏంటి? బ్రహ్మచర్య దీక్ష, మాంసాహార భక్షణం కుదరదు, ఏకభుక్తం ఉండాలి. రామకోటి రాసేవాళ్ళు కానీ శివకోటి రాసేవాళ్ళు కానీ ఏకభుక్తం ఉండాలి. అంటే ఒకటే పూట భోజనం చేయాలి. ఉదయం సాయంత్రం కేవలం పళ్ళు మాత్రమే తినాలి. అంటే నీ యొక్క శరీరము నీ యొక్క మనస్సు భగవంతునికి అర్పణ చేశారు. కానీ శరీరంలో అలసట వస్తే మొత్తం రాయలేం కదా. నీకు వృత్తి ఉద్యోగాలు ఉంటాయిగా, మరి పిల్లలు ఉంటారు కదా. సో అందరినీ మనం పోషించాలి కదా. వాళ్ళ కోసం నీ యొక్క విద్యుత్ ధర్మం ఏంటి? నీ శరీరం బలంగా ఉండాలి. ఆ శరీర బలం కోసం ఒక పూట సుష్టిగా భోంచేయచ్చు. శాకాహారం మాత్రమే తినాలి. అలాగే ఎక్కువగా మాట్లాడద్దు, చాలా పొదువుగా మాట్లాడాలి. ఓకే, ఎంత పొదుపు అంటే రూపాయి దగ్గర మాట్లాడే దగ్గర ఒక పైస మాట్లాడాలి. 1 రూపీ మాట్లాడేటువంటి స్థాయిలో మీరు 1 పైస మాత్రమే మాట్లాడాలి. అంతకు మించి మాట్లాడద్దు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత, అంటే వినడం వల్ల ఎక్కువ నేర్చుకుంటాం మనం. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా పని చేయగలుగుతాం. ఎంత ఎక్కువగా వినగలిగితే అంత బుద్ధి మనకి బాగా పనిచేస్తుంది. కాబట్టి వినడం నేర్చుకోవాలి, మాట తగ్గించాలి, పొదుపైన మనస్తత్వం ఉండాలి, చికాగైనటువంటి ప్రశాంతం ఉండాలి. ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వదిలిపెట్టమని ఎక్కడ చెప్పలేదు.